నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కొడాలి నాని గారి నామినేషన్ అయితే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఎందుకంటే తన నామినేషన్ అఫిడవిట్లో మాత్రం అంటే తను ప్రభుత్వ ఆఫీస్ని, కార్యాలయాన్ని యూజ్ చేసుకొని కూడా నేను యూజ్ చేసుకోలేదని చెప్పేసి తన నామినేషన్లో దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తన ఏదైతే నామినేషన్ ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఏం జరగబోతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే ఈ కొడాలి నాని గారు గత 2 రోజులుగా చూస్తుంటే ఆయన వార్తల్లో చర్చనీయాంశంగా ఉన్నారు. ఇంతకీ నా నామినేషన్లో తను చెప్పింది ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ని తన గత 5 సంవత్సరాలుగా తను వాడుకొని దర్జాగా నేను వాడుకోలేదు అని చెప్పేసి నామినేషన్లో దాఖలు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు అది బయటపడిన తర్వాత మింగలేక కక్కలేని పొజిషన్లో ఉన్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్? అసలు సిగ్గుండాలమ్మా, దీనికి ఏం మాట్లాడతాము? ఒక మినిస్టర్గా చేసి రోజు బూతుల మంత్రిగా పేరు తెచ్చుకుని తెల్లారు లేస్తే ప్రతిపక్షాలను తిట్టి, చంద్రబాబు నాయుడుని తిట్టి, చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టి, ఆడవాళ్ళని తిట్టి, షర్మిలను తిట్టి, సునీతని తిట్టి, అసలు ఒక క్యారెక్టర్లెస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం మన దౌర్భాగ్యం. కానీ తప్పదు కదా. ఇప్పుడు రాజకీయాలు అన్నాక కొన్ని మనం మాట్లాడాలి, ప్రజలకు తెలియాలి నిజాలు. అందుకోసం మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు కొడాలి నాని అన్న వ్యక్తి గురించి ప్రపంచం అంతా తెలుసు. అతను ఎట్లా బిహేవ్ చేస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎలాంటి దందాలు చేస్తాడో అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు ఏమైందంటే నిన్న అఫిడవిట్లో ఆయన ఏం చేశారు, నేను ప్రభుత్వ ఆస్తి ఏది వాడుకోలేదు అని మెన్షన్ చేశారు. అయితే ప్రతిపక్షాలు వెళ్ళి ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని వాడుకున్నాడు. అది వాడుకోవడమే కాకుండా, అంటే మున్సిపల్ భవనం ఒకటి ఉంది గుడివాడలో, అందులో ఒక అంతస్తు అద్దెకి తీసుకుని తన కార్యాలయం పెట్టుకున్నాడు, తన పార్టీ కార్యాలయం ఆఫీస్గా వాడుకున్నాడు. ఆయన వాడుకున్నదే కాకుండా దానికి రెంట్ చెల్లించాడో లేదో మనకు తెలియదు, కరెంటు బిల్లు చెల్లించాడో లేదో తెలియదు, నీటి బిల్లు చెల్లించాడో లేదో తెలియదు. సరే, అవన్నీ చెల్లించాడు, 3 వంతులు చెల్లించాడు. ఎందుకంటే నోటికి భయపడతారు కదా జనాలు, ఎందుకులే వీడితోటి ఈ బూతులు ఎవడు వింటాడు, దీనికంటే మనమే నోరు మూసుకుందామని అనుకుని ఉంటారు. అయితే మొన్న నోటిఫికేషన్ వచ్చాక, ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ వచ్చింది కదా, ఎన్నికల కోడ్ వచ్చాక భవనం వెకేట్ చేయాలి. మొన్న మార్చి 16న మున్సిపల్ అధికారి వెళ్ళి చెప్పాడు ఆయనకి, మీరు వెకేట్ చేయాలి, ఇట్లా ఎన్నికల కోడ్ వచ్చిందంటే వెకేట్ చేశాడు. కానీ నామినేషన్లో అఫిడవిట్లో ఆ విషయాలు మెన్షన్ చేయలేదు. ఇట్లా వాడుకున్నానని, కానీ 4.5 సంవత్సరాలు వాడుకుని బుకాయించాడు, నేను అసలు వాడుకోలేదు ప్రభుత్వ ఆస్తులేవి అని. ఇది ప్రతిపక్షం వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడ పద్మావతి అని ఒక రిటర్నింగ్ అధికారి ఉన్నారు. ఆవిడ అసలు పట్టించుకోవాలా, సంతకం పెట్టేసింది నా నామినేషన్ మీద. ఆయన వాడుకున్నాడు, వివరాలు ఇవ్వలేదు అని అంటే, నేను సంతకం పెట్టకముందు మీరు చెప్పాలి అంది ఆవిడ. అంటే ఆవిడ ఎందుకలా చెప్పింది, ఆవిడ ఎందుకు కొడాలి నాని వైపు మాట్లాడింది అని ఆరాధిస్తే, ఆవిడ్ని ఆ ఉద్యోగం అనేది కొడాలి నాని వల్ల వచ్చింది. దానివల్ల ఆవిడ కృతజ్ఞత సూచకంగా ఇతని నామినేషన్ రిజెక్ట్ చేయకపోతే ప్రతిపక్షాలు పట్టుబట్టి ఈ విషయాన్ని పెద్దది చేశాయి. మీడియాలో ఎప్పుడైతే వచ్చిందో కొడాలి నాని ఇప్పుడు వివరణ ఇచ్చుకున్నాడు, నేను వాడుకున్నాను కానీ వసతి గృహంగా వాడుకోలేదు, నేను నా పర్సనల్గా వాడుకోలేదు, ఆఫీస్ కార్యాలయంగా వాడుకున్నాను అని చెప్పాడు. అది కూడా తప్పే కదా. అసలు గవర్నమెంట్ ఆస్తిని ఎలా వాడుకుంటారు? అదే కదా. అంటే అది ఇప్పుడు ఇదేం చెప్తారు, తండ్రి ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు కదా. సో జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రభుత్వ ఆస్తులే కాదు, ప్రజల సొమ్మే కాదు, వాడుకుంటున్నాడు కదా. ఆయన అన్ని ఇళ్ళు మామూలుగా ఇళ్ళ, అవి ప్యాలెస్లు కదా, ఎవడి సొమ్మది? వైజాగ్ రాజధాని అన్నాడు, వైజాగ్ రిషికొండ ఏం చేశాడు ఆయన? సొంతానికి కట్టించుకున్నాడు కదా. ఎవరికైనా అలా ఉంటాయా అసలు? ప్యాలెస్లు ఉంటాయా? మన రాష్ట్రపతికే ఏముంటుంది అసలు? అంటే అంత హైయెస్ట్ పొజిషన్ కదా రాష్ట్రపతి అంటే. అలాంటి రాష్ట్రపతికి అటువంటి ఇల్లు ఉండదు. అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు హైదరాబాదు, అటు తాడేపల్లిలో, బెంగళూరు, ఇప్పుడు రిషికొండ. అసలు రిషికొండ అనేది అంటే చెప్పుకోవాలి, అవసరమైనప్పుడు మనం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి. అది ఆ సముద్రానికి ఒక అడ్డులాగా ఉంది. అది అంటే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అది ఆపుతుంది. మన సునామీలు చూసాం, మెద్రాసులో సునామీ వచ్చినప్పుడు ఊళ్ళు కొట్టుకుపోయాయి, మనుషులు అసలు లేరు, దిబ్బలైపోయాయి. సో ఇప్పుడు అది ఆయన పగలగొట్టడం వల్ల రేపొద్దున్న ఎటువంటి పరిణామాలు వస్తాయి, విపత్కర పరిస్థితులు వస్తాయి, ఆవిడకి పరిస్థితులు ఉండవు.
అక్కడ అసలు ఏముండదు మీకు, డైరెక్ట్ ఊళ్ళు మునిగిపోతాయి, వైజాగ్ మునిగిపోతుంది. ఈయన చేసిన పనికి మరి పర్యావరణ శాఖ పట్టించుకోవాలి ఇలాంటివన్నీ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆస్తులు వాడేసుకోవటం కాదు, దానివల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి ఎవడైనా ఆలోచించాలి. అది పెద్ద విషయం. ఇది చిన్న విషయమైనా కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ ఆస్తిని వాడుకోవడం అనేది సిగ్గుచేటు. ఇప్పుడు ఎదుటివాడికి మన నీతులు చెప్పే ముందు మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. అది అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మేడం, కొడాలి నాని గారికి ఫస్ట్ నుంచి టికెట్ లేదన్నారు. ఫస్ట్లో చూస్తే ఈసారి ఇంకా టికెట్ ఉండదు ఈయనకి వైసీపీ నుంచి అని, సరే అని చెప్పేసి టికెట్ ఇచ్చారు. ఈ నామినేషన్ అయిపోయింది అనుకునేసరికి ఇప్పుడు ఇలాంటివి బయటకు వస్తున్నాయి. మరి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది, కీలక నేతల పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళ అఫిడవిట్లో వాళ్ళు దాన్ని దాచిపెట్టేస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్లో కూడా మనం చూసాం తన ఆస్తి విలువలు. అండ్ రూపాయి తీసుకున్న ఒక ముఖ్యమంత్రిగా మరి రూపాయి తీసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో తన ఆస్తి విలువలు ఎట్లా పెరిగాయి? సో ప్రజలలో ఉన్న సందేహాలు ఇవే. అసలు వీళ్ళు ఎలా ఏం చేశారు, ఎక్కడి నుంచి ఇంత ఆస్తి ఇంత సొమ్ము వాళ్ళు కూడగట్టుకున్నారు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ సందేహం మనకే కాదు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు, అంటే ఆ సజ్జల భార్గవ రెడ్డి అరేంజ్ చేశాడు కదా వైజాగ్ లో సోషల్ మీడియా సభ, ఇన్ఫ్లుయెన్సర్స్ ది. అందులో ఒక ఆవిడ అడిగింది, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆవిడ అడిగింది, నేను కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని, మీరు కూడా ఎంటర్ప్రెన్యూర్గా ఉండి పాలిటిక్స్కి వచ్చారు, ఇన్ని సంవత్సరాల్లో మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు హౌ యూ ఎర్న్ దిస్ మచ్ మనీ, దానికి మీరు ఎలా పరిశ్రమలు పెట్టారు, ఏం చేశారు, దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన బిక్కమొహం వేశాడు. ఎగ్జాక్ట్లీ. ఆవిడ వదలకుండా 2-3 సార్లు అడిగితే ఆ భార్గవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అంటే అతనే సోషల్ మీడియా అంతా చూస్తాడు, ఆయన రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. ఆయన నేను సమాధానం చెప్తాను మైకు తీసుకుని, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీకు వివరంగా అన్ని దొరుకుతాయి అన్నాడు. ఆ సలహా నువ్వు ఇవ్వడం ఎందుకు, మాకు తెలీదా గూగుల్లో చూడాలో లేదో అని ఆవిడంది. నేను అనేది అంటే సమాధానం లేదు. ఇదే విషయం దావోస్ లో జరిగింది ఆయనకి. దావోస్ లో ఒక ఫారిన్ రిపోర్టరు ఇట్లాగే ఏదో ప్రశ్న వేస్తే చాలా లెంగ్తీ క్వశ్చన్ వేసింది ఆవిడ. హీస్ అన్ఏబుల్ టు గివ్ ద ఆన్సర్. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీద గతంలో కమెంట్ చేశాడు. ఈయనకి ఇంగ్లీష్ ఎంత వచ్చా ఇప్పుడు తేటతెల్లం అయింది కదా 2 సార్లు. అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ, ఇక్కడేమో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ సభలో, ఇక్కడ వీళ్ళు కూడా ఐటీ వాళ్లే కదా. సో ఇది తెలుగే రాదు మన ముఖ్యమంత్రికి, ఆయన పాపం తెలుగు మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు కదా. అంటే నా ఘర్కా నా ఘాట్కా, అక్కడ తెలుగు అక్కడ ఇంగ్లీషు రాదు, ఇక్కడ తెలుగు రాదు, ప్లస్ ఆస్తులు మాత్రం సంపాదించుకోవడం వచ్చు. మీరు చెప్పినట్టుగా 780 కోట్లు మెన్షన్ చేశాడు. రూపాయి శాలరీ తీసుకునే వ్యక్తికి 780 కోట్లు ఎలా వచ్చింది, ఇదే ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మొత్తం మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ మీరు చెప్పినట్టుగా కొడాలి నానికి సీట్ లేదన్నారు ఫస్ట్. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈయన ఇచ్చుకున్నాడు. అది కూడా ఎన్ని కోట్లు తీసుకుని ఇచ్చాడో మనకు తెలియదు. రోజాకి సీట్ లేదన్నారు, ఇచ్చారు. ఫస్ట్ కొత్త వాళ్ళందరినీ తీసుకున్నాడమ్మా, తర్వాత మళ్ళీ పాత వాళ్ళకి ఇచ్చాడు. అంటే కొత్త వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ఇచ్చాడు, వాళ్ళు నెగ్గుతారో లేదో తెలియదు. ఇప్పుడు పాత వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళు నెగ్గరు. ఎలాగ వీళ్ళ క్యారెక్టర్ ముందు జనాలు గుర్తించి ఓటు వేయరు. సో చూద్దాం ఏం జరుగుతుంది. అది మీరు అన్నట్టు ఇప్పుడు నగరి గురించి కూడా మాట్లాడుకుంటాం మేడం. రోజా గారికి పరిస్థితి కూడా అంతే ఉంది. ఈసారి అక్కడ నుంచి కూడా తను కూడా ఈసారి తను ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సరే ఈసారి మరి రోజా గారి చాప్టర్ క్లోజ్ అయినట్టేనా? మరి అవ్వాలి అంతే, జనాలు తరుగుతున్నారు. రైట్, లెట్ us hope. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.